నమస్కారం వార్తలకు స్వాగతం నేను గౌతమ్ కుమార్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం తెలంగాణ ఎస్సీ గురుకుల అవార్డుల ప్రధానోత్సవం ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం సహా ఇతర నేతలు హైదరాబాద్ చేరుకున్న కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తాజా రాజకీయ పరిణామాలు ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై ఎమ్మెల్యేలతో నేడు ముఖాముఖి యూపీలోని బబీనా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ను సందర్శించిన ఆర్మీ చీఫ్ మానవరహిత వైమానిక వ్యవస్థలు ఆయుధాలను పరిశీలించిన జనరల్ ఉపేంద్ర ద్వివేది ఎన్టీఆర్ నుంచి ఎంతో ప్రేరణ పొందానన్న ప్రధాని మోదీ ఆయన ఆసన సాధనకు ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడి అమెరికాలో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ పర్యటన అమెరికా సెక్రటరీ జెఫ్రీ కెస్లర్తో సమావేశం సాంకేతిక పరిజ్ఞానంలో ఇరు దేశాల సహకారంపై చర్చ ఎలాన్ మస్క్ చెందిన స్పేస్ ఎక్స్ సంస్థకు మరో ఎదురుదెబ్బ మళ్లీ విఫలమైన స్టార్షిప్ మెగా రాకెట్ ప్రయోగం నింగిలోకి దూసుకెళ్లిన కాసేపటికి పేలిపోయిన రాకెట్. ఇక వివరాలు. తెలంగాణ ఎస్సీ గురుకులాల అవార్డు ప్రధానోత్సవం జరుగుతోంది. బంజారాహిల్స్లోని బాబు జగ్జీవన్ రామ్ భవన్లో అవార్డులను అందజేస్తున్నారు. ఈ కార్యక్రమానికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నేడు పార్టీ ఎమ్మెల్యేలతో ముఖాముఖిగా మాట్లాడనున్నారు. హైదరాబాద్లోని హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఆమె ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటారు. ఈ మేరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు నిన్న గాంధీభవన్ నుంచి సమాచారం అందింది. నియోజకవర్గాల్లో తాజా రాజకీయ పరిణామాలను ఎమ్మెల్యేలను అడిగి తెలుసుకోవడంతో పాటు పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయడంపై నేతలతో మీనాక్షి నటరాజన్ చర్చించే అవకాశం ఉంది. పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్న తీరుపై కూడా ఆరా తీస్తారు. ఇతర పార్టీల నుంచి చేరికలు జరిగిన చోట పాత, కొత్త నాయకుల సమన్వయం గురించి అడిగి తెలుసుకోనున్నారు. కాగా స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటి నుంచే వ్యూహరచన చేయడం పైన వారికి మార్గనిర్దేశం చేయనున్నారు. పంటల సాగు వ్యయాన్ని తగ్గించడం, నూతన ఆవిష్కరణలపై రైతులకు అవగాహన కల్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో రేపటి నుంచి జూన్ 12 వరకు రాష్ట్రంలో వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు, అధికారులు పాల్గొంటారు. హైదరాబాద్లోని భారత వ్యవసాయ పరిశోధన మండలి సంస్థలైన భారత వరి పరిశోధన సంస్థ, నూనె గింజల పరిశోధన సంస్థ, చిరుధాన్యాల పరిశోధన సంస్థ, జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ, జాతీయ వ్యవసాయ విస్తరణ నిర్వహణ సంస్థలు కూడా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. కాగా ఎంపిక చేసిన గ్రామాలకు ముగ్గురేసి శాస్త్రవేత్తలు వెళ్లి రైతులతో సమావేశమవుతారు. పంట క్షేత్రాలను సందర్శిస్తారు. ఐఐఓఆర్ శాస్త్రవేత్తలు ఉమ్మడి మహబూబ్ నగర్, హన్మకొండ జిల్లాలో పర్యటిస్తారని సంస్థ వెల్లడించింది. గచ్చిబౌలిలో ఓఆర్ఆర్ కూడలి వద్ద ట్రాఫిక్ కష్టాలు తీరబోతున్నాయి. చౌరస్తా నుంచి అన్ని వైపులకు వాహనాలపై ఇక దూసుకు వెళ్లొచ్చు. ఇప్పటికే ఈ కూడలిలో శిల్ప లేఅవుట్ 1 పై వంతెన అందుబాటులోకి వచ్చింది. దానిపై వాహనదారులు ఐక్య కూడలి నుంచి నేరుగా రింగ్ రోడ్డుకు, రింగ్ రోడ్డు పై నుంచి బయోడైవర్సిటీ కూడలి 2కు 2 నిమిషాల్లో చేరుకోగలుగుతున్నారు. ఇప్పుడు శిల్ప లేఅవుట్ 2 పై వంతెన నిర్మాణం కూడా పూర్తయింది. ఇది అందుబాటులోకి వస్తే ఓఆర్ఆర్ నుంచి బొటానికల్ గార్డెన్ రోడ్డుకు, అక్కడి నుంచి ఓఆర్ఆర్కు 2 నిమిషాల్లో చేరుకో. కాగా జూన్ 2 లేదా తర్వాతి 2-3 రోజుల్లో శిల్పా లేఅవుట్ 2 ఫ్లైఓవర్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ అధికారులు, ఇంజనీర్లు ఏర్పాటు చేస్తున్నారు. గచ్చిబౌలి కూడలిలో ఇది 3వ అంతస్తుల నిర్మాణమైన పై వంతెన. రోడ్డు నుంచి దాదాపు 20 మీటర్ల పైన ఉంటుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సుమారు 25,000 కోట్ల అంచనా వ్యయంతో తలపెట్టిన వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా 42 పనులు మొదలవగా అందులో 36 ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ఇది 37వ నిర్మాణం. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో హెచ్ సిటీ కార్యక్రమంలో భాగంగా 7,032 కోట్లతో 58 పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అందులో 28 ఫ్లైఓవర్లు, 13 అండర్ పాస్లు, ఆర్ఓబీలు 4, ఆర్యూబీలు 3, రోడ్డు విస్తరణ పనులు 10 ఉన్నాయి. వాటిలో చాలా వరకు టెండర్ దశ పూర్తి చేసుకున్నాయి. త్వరలో వీటి పనులు ప్రారంభం కానున్నాయి.
ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ముదిగొండ మండలం ఎడవల్లిలో 4 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో చేపట్టిన శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి ఆలయ రాజగోపురం, ముఖమండపం, గెస్ట్ హౌస్, ఆర్చ్ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికబద్ధంగా రాష్ట్ర నిధులను వెచ్చిస్తూ ప్రజాప్రభుత్వం ముందుకు వెళ్తోందని ఈ సందర్భంగా బట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో సంపద సృష్టించిన సంపదను ప్రజలకు పంచడానికి ప్రజాప్రభుత్వం కొత్త పథకాలు తీసుకువస్తుందని గుర్తు చేశారు. ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వంపై భగవంతుడు చల్లని చూపులు, ఆశీస్సులు మెండుగా ఉన్నందునే వరుణదేవుడు రాష్ట్రానికి ముందే వచ్చాడని తెలిపారు. శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు, మధుర నియోజకవర్గ ప్రజల ఆదరణతో శాసనసభ్యుడిగా గెలుపొందడం వల్ల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కీలక బాధ్యతను అప్పగించిందని గుర్తు చేశారు. కేవలం ఈ మండలమే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి మండల ప్రజలందరూ కూడా ఆరాధ్య దైవంగా ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నా ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకోవటం అనేది ఆనవాయితీగా కొన్ని దశాబ్దాలుగా ఉన్నటువంటి కార్యక్రమం. ఈ దేవాలయంలో ఉన్నటువంటి ఉత్సవ విగ్రహాన్ని గ్రామాల్లో ఉన్నటువంటి దేవాలయానికి పురాతన చరిత్ర అంతా తెలుసుకొని గ్రామ ప్రజలందరూ కూడా చెప్పారు. ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడం కోసం మీ సహాయ సహకారాలు అందించాలి. యోగానంద నరసింహస్వామి దేవస్థానం వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాదాపు 4,74,50,000 రూపాయలని నిధులు శాంక్షన్ చేయించుకోవటానికి కల్పించినటువంటి అవకాశం కూడా మీరు కల్పించిందే. కరీంనగర్ జిల్లాలో అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పథకంలో భాగంగా రైల్వే స్టేషన్ ఆధునీకరణ చేపట్టారు. ఈ స్టేషన్ను ప్రధాని మోదీ వర్చువల్గా పునఃప్రారంభించారు. కాగా జిల్లాలో నూతన భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఇక బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా యాత్ర ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ జిల్లాలో మరిన్ని విశేషాలను ఇప్పుడు చూద్దాం. అమృత్ భారత్ పథకం కింద దేశవ్యాప్తంగా 103 ఆధునీకరించిన రైల్వే స్టేషన్లను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. ఇందులో కరీంనగర్ రైల్వే స్టేషన్ పునఃప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. జిల్లాలోని ఘనపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టం అవగాహన సదస్సుకు మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు తమకున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ భూభారతి కొత్త రెవెన్యూ చట్టం అమల్లో భాగంగా సైదాపూర్ మండలాన్ని పైలట్గా ఎంపిక చేశామన్నారు. పురాతనమైన గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన చిరుతల భజన విశ్వవ్యాప్తం చేయడానికి కరీంనగర్ జిల్లా వేదికగా నిలిచింది. జిల్లా కేంద్రంలోని కళాభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, భూపాలపల్లి, ఖమ్మం, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల నుంచి వచ్చిన 29 చిరుతల కళా బృందాలకు చెందిన సుమారు 600 మంది కళాకారులు ప్రపంచ బుక్ ఆఫ్ రికార్డ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాదాపు 8 గంటలకు పైగా 29 కళా బృందాలకు చెందిన 600 మంది కళాకారులు చిరుతల ప్రదర్శనలో పాల్గొన్నారు. దీనిని గుర్తించి వరల్డ్ రికార్డుగా నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కరీంనగర్ ఆర్డీఓ మహేశ్వర్ పాల్గొన్నారు. హుజూరాబాద్ మండలం సింగాపూర్ గ్రామంలో కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో జాతీయ స్థాయి ఎన్సీసీ శిక్షణ శిబిరం విజయవంతంగా ముగిసింది. కల్నల్ ఏకే జయంత్ అధ్యక్షతన తెలుగు రాష్ట్రాల ఎన్సీసీ సౌజన్యంతో మే 14 నుంచి 25వ తేదీ వరకు శిక్షణ ఇచ్చారు. ఇందులో మొత్తం 600 మంది పాల్గొన్నారు. మొత్తం 7 విభాగాలు ఏర్పాటు చేసి బాలబాలికలకు రఫైల్ షూటింగ్, మ్యాప్ రీడింగ్లపై శిక్షణ ఇచ్చారు. కరీంనగర్ ముఖారంపురలో భవితా సెంటర్ను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. పిల్లలను ఆకట్టుకునేలా పెయింటింగ్ పనులు చేపట్టాలని తెలిపారు. సెంటర్ చుట్టూ పచ్చదనం ఉండేలా మొక్కలు నాటాలని, ప్లేగ్రౌండ్ ఏర్పాటు చేయాలని సూచించారు. భవిత సెంటర్లను ఆధునీకరించే పనులు త్వరగా పూర్తి చేసి జూన్ 1 నుండి అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు. బీజేపీ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గీతాభవన్ చౌరస్తా నుంచి రామ్నగర్ చౌరస్తా వరకు తిరంగా యాత్ర నిర్వహించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం సుల్తానాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే ఆన్ వీల్స్ వాహనాన్ని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బాలభవన్లో విద్యార్థులకు వేసవి శిక్షణ శిబిరాల్లో భాగంగా వివిధ రకాల నృత్యాలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. దేశ, తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పేలా ప్రాచీన కళల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.
తెలంగాణలోని గ్రామీణ కళ అయిన కర్రసాముతో పాటు సంస్కృతి సంప్రదాయాలు తెలిసేలా జానపదం, భరతనాట్యం, కూచిపూడి లాంటి నృత్యాలు నేర్పిస్తున్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బాల బాలికలకు వేసవి శిక్షణ శిబిరాల్లో భాగంగా వివిధ క్రీడల్లో చిన్నారులకు శిక్షణ ఇస్తున్నారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం బాస్కెట్బాల్, షటిల్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, ఫుట్బాల్, హాకీలతో పాటు అథ్లెటిక్స్లో శిక్షణ ఇస్తున్నారు. వివిధ క్రీడల్లో శిక్షణ పొందిన చిన్నారులకు ముగింపు కార్యక్రమంలో ప్రశంసా పత్రాలను కూడా అందజేశారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. హలో, రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను. మళ్ళీ మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు. వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి. చాలా కాలం లోపలే ఉంటారు. 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు. సార్, అంత డబ్బా? ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత. సార్, 2 లక్షలు. ఏమైంది నాన్న? అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ డ్రగ్స్ దొరికాయట. అరే, కట్ చేసావా? కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు. ఇదంతా మోసం. మోసమా? పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే డబ్బుని పోగొట్టుకుంటారు. ఆర్బీఐ అంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో నడుస్తున్న తెలంగాణ జాగృతి శాఖను పెద్దపల్లి జిల్లా సింగరేణిలో ఏర్పాటు చేశారు. ఈ మేరకు సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11 డివిజన్లకు చెందిన యువ కార్మికులు సమ్మేళనంలో నిర్ణయం తీసుకున్నారు. 11 డివిజన్లకు సంబంధించి కోఆర్డినేటర్లు నియమించారు. ఇప్పటికే కవిత తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు. తాజాగా జాగృతి శాఖ ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. సింగరేణిలో 18కి పైగా కార్మిక సంఘాలు ఉండగా జాగృతి శాఖ ఏర్పాటు చేయడం ద్వారా తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రధాన సమస్యలతో పాటు ప్రైవేటీకరణపై జాగృతి పోరాటం చేస్తుందని జాగృతి రాష్ట్ర కోఆర్డినేటర్ వెంకటేష్ తెలిపారు. సింగరేణి జాగృతి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సింగరేణి వ్యాప్తంగా నాణ్యమైన వైద్యము, ఉన్నతమైన విద్య మరి ఏ విధంగా సాధ్యమవుతుంది అనేది నిన్న హైదరాబాద్లో చర్చించడం జరిగింది. నాణ్యమైన విద్య మరి ఈరోజు సిఎండి గారు గౌరవనీయులు ఆర్జిటీలో ఏదైతే మనకు సిబిఎస్ఈ సిలబస్ ద్వారా పెట్టిరో దానికి మరి హర్షించదగిన విషయం. కానీ అన్ని ఏరియాలలో కూడా ఓపెన్ చేసి దానికి మరి మంచి క్వాలిటీ మనకు కేవీలో ఏదైతే ఏ విధంగా అయితే మంచి మంచి ఫ్యాకల్టీ ఉంటుందో ప్రతి ఒక్క ఫ్యాకల్టీ కూడా నాణ్యమైనగా ఇవ్వాలని చెప్పి తెలియజేసి, అట్లాగే ఈరోజు మెడిసిన్స్కి సంబంధించి కూడా మరి సింగరేణి వ్యాప్తంగా కూడా నాణ్యమైన మెడిసిన్స్ ఇవ్వాలని, అట్లాగే ఈ రిఫరల్లకు సంబంధించి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ రిఫరల్కి సంబంధించి ఏ విధంగా చేస్తే ముందుకు వెళ్తే బాగుంటుందని ఇలా అనేక సమస్యలపైన దృష్టి ఇవ్వడం జరిగింది. నేడు స్వాతంత్ర సమరయోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్ 142వ జయంతి. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా వీర్ సావర్కర్కు నివాళులు అర్పించారు. భారతమాత నిజమైన కుమారుడైన వీర్ సావర్కర్ జయంతి సందర్భంగా నివాళులు అంటూ పోస్ట్ పెట్టారు. విదేశీ పాలనలో కఠినమైన హింసలు కూడా మాతృభూమి పట్ల ఆయన అంకిత భావాన్ని కదిలించలేకపోయాయని అన్నారు. స్వాతంత్రోద్యమంలో ఆయన చూపిన సాహసం, పోరాట గాథను దేశం ఎప్పటికీ మర్చిపోదన్నారు. ఆయన త్యాగం, దేశం పట్ల అంకిత భావం కూడా అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడంలో మార్గనిర్దేశం చేస్తూనే ఉంటాయన్నారు. వినాయక్ దామోదర్ సావర్కర్ 142వ జయంతి సందర్భంగా ప్రముఖులు నివాళులర్పించారు. సావర్కర్ చిత్రపటానికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, ప్రతాప్ రావు జాదవ్ పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.
నేడు ఎన్టీఆర్ 102వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. పలువురు ప్రముఖులు హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ప్రధాని మోదీ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించారు. సమాజానికి సేవ చేయడానికి, పేదలు, అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడానికి ఆయన చేసిన కృషి గుర్తుండిపోతుందని ఎక్స్లో పోస్ట్ పెట్టారు. స్నేహితుడు చంద్రబాబు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీఏ ప్రభుత్వం ఎన్టీఆర్ దార్శనికతను నెరవేర్చడానికి కృషి చేస్తోందని మోదీ తెలిపారు. కాగా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నివాళులర్పించారు. ఎన్టీఆర్ జయంతి అంటే తెలుగు జాతికి పండగ రోజని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా మహానాడులో చంద్రబాబుకు నివాళులర్పించారు. యుగ పురుషుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. సంక్షేమానికి కొత్త బాట చూపిన సంఘ సంస్కర్త అన్న నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నానని చంద్రబాబు తెలిపారు. ఎన్టీఆర్ తన హయాంలో ఆడబిడ్డలకు ఆస్తి హక్కు కల్పించడంతో పాటు మండల వ్యవస్థలో పాలనా రంగాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లారని, పక్కా ఇళ్ల నిర్మాణంతో పేదలకు అండగా నిలిచారని, ₹2 కిలో బియ్యాన్ని అందించి పేదల ఆకలి తీర్చారని చంద్రబాబు కొనియాడారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో పాకిస్తాన్తో నెలకొన్న ఉద్రిక్తతలు చల్లారినప్పటికీ భారత సైన్యం మాత్రం పూర్తిస్థాయి సన్నద్ధతను ప్రదర్శిస్తోంది. అలాగే అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకొని పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఉత్తరప్రదేశ్లోని బబీనా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్కు వెళ్లారు. మానవరహిత వైమానిక వ్యవస్థలతో పాటు వాటిని ఎదుర్కొనేందుకు వాడే ఆయుధాలను పరిశీలించారు. ఈ మేరకు అడిషనల్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది. ఇవన్నీ మన బలగాల పోరాట సామర్థ్యాన్ని, ఖచ్చితత్వాన్ని గణనీయంగా మెరుగుపరుస్తాయని పేర్కొంది. యుఏఎస్, కౌంటర్ యుఏఎస్తో పాటు లాయిటరింగ్ మ్యూనిషన్స్ గురించి ఈ పోస్ట్లో ప్రస్తావించారు. లాయిటరింగ్ మ్యూనిషన్ కూడా ఒక యుఏవీనే. ఇది టార్గెట్ చేసిన ప్రాంతంపై సంచరించి ముప్పును గుర్తిస్తుంది, తర్వాత దాడి చేస్తుంది. ఆత్మాహుతి డ్రోన్లు, ఎక్స్ప్లోడింగ్ డ్రోన్లు దీని కిందికే వస్తాయి. ఇవి ఆటోమేటిక్గా ఆపరేట్ కాగలవు. మనుషులు కూడా ఆపరేట్ చేసే విధంగానూ రూపొందించారు. ఇటీవల ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయడానికి వీటిని ఉపయోగించారు. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అమెరికా పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా అమెరికా సెక్రటరీ జెఫ్రీ కేస్లర్తో సమావేశమయ్యారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంలో భారత్, యుఎస్ సహకారాన్ని పెంపొందించడంపై చర్చించారు. సాంకేతికత, వాణిజ్య సహకారాన్ని మరింతగా పెంచడానికి భారతదేశం, యుఎస్ వ్యూహాత్మక వాణిజ్య చర్చలను చేపట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. ప్రధాని మోదీ రేపు సిక్కిం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. గ్యాంగ్టక్లో రేపు జరిగే సిక్కిం అట్ 50 కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా సిక్కింలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సిక్కిం పర్యటన ముగిసిన అనంతరం ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్ చేరుకుంటారు. ఆ రాష్ట్రంలోని అల్దీపుర్దువార్ జిల్లాలో జరిగే సమావేశంలో ప్రధాని పాల్గొంటారు. సభ అనంతరం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పార్టీ నేతలతో సమావేశమవుతారు.
తెలంగాణ రాజకీయ సాంస్కృతిక సాంఘిక చైతన్య ఉద్యమ దీపిక సంపాదకుడు సురవరం ప్రతాపరెడ్డి జయంతి ఈరోజు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహనీయుడికి నమస్సుమాంజలి అర్పించారు. ఆంధ్రుల సాంఘిక చరిత్రకు జీవం పోసిన మహనీయుడని కొనియాడారు. గొల్లకొండ పత్రిక ద్వారా ప్రజల్లో సామాజిక చైతన్యాన్ని రగిలించిన స్వాతంత్ర్యోద్యమ యోధుడు, తొలి తెలంగాణ వైతాళికుడు సురవరం సేవలు మరవలేనివని ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. కాగా బహుముఖ ప్రజ్ఞాశాలి తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి జయంతి సందర్భంగా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఘన నివాళులర్పించారు. తెలంగాణపై వివక్షను ఆనాడు ఎదురించి గోలకొండ పత్రిక ద్వారా తెలంగాణ సాహితీ ఆత్మగౌరవాన్ని చాటారని కొనియాడారు. తెలంగాణ గర్వించదగిన గొప్ప వ్యక్తి, తెలంగాణ పోరాటంలో సురవరం స్ఫూర్తి ఇమిడి ఉందని గుర్తు చేశారు. పెహల్గాం బైసారన్లో ఏప్రిల్ 22న ఉగ్రవాదుల దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన పౌరుల జ్ఞాపకార్థం స్మారకం నిర్మిస్తామని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా ప్రకటించారు. పెహల్గాంలో దేశవ్యాప్తంగా ఉన్న టూర్ ట్రావెల్ ఆపరేటర్లతో జరిగిన ఇంటరాక్టివ్ సెషన్లో ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా ఈ ప్రకటన చేశారు. ఈ స్మారక చిహ్నానికి సూత్రప్రాయంగా కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించిందని వెల్లడించారు. जम्मू कश्मीर में तरक्की का जो एजेंडा है, जम्मू कश्मीर की खुशहाली का जो एजेंडा है, जम्मू कश्मीर के लोगों का की जो नुमाइंदगी करने का जो हमारा एजेंडा है वो रुकेगा नहीं। 22 अप्रैल के हमले के बाद जो उनका रवैया रहा, जो उनकी बहादुरी रही, जो उन्होंने एक आवाज में आके तशद्दुद और खून खराबे. నటుడు మక్కల్ నీతిమయం పార్టీ అధినేత కమల్ హాసన్ రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు. తమిళనాడులోని అధికార పార్టీ డిఎంకే సపోర్టుతో కమల్ రాజ్యసభలోకి ప్రవేశించనున్నారు. కమల్ను ఎగువ సభకు పంపాలన్న అంశంపై మక్కల్ నీతిమయం పార్టీ తీర్మానం చేసింది. రాజ్యసభకు కమల్ హాసన్ పంపించనున్నట్లు ఎంఎన్ఎం ప్రకటన విడుదల చేసింది. మరోవైపు దీనిపై డిఎంకే కూడా ఇదే ప్రకటన వెలువడించింది. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు 3 సభ్యులుగా లోక్సభ స్పీకర్ నామినేట్ చేశారు. వీరిలో నరేష్ మస్కే, కాళీచరణ్ ముండా, డాక్టర్ సంబిత్ పాత్ర ఉన్నారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ 28 మంది సభ్యులు ఉంటారు. ఇందులో పార్లమెంట్ నుంచి కొందరిని నామినేట్ చేస్తారు. అలాగే మీడియా రంగం ప్రతినిధులు, సామాజిక జీవనంలో ప్రముఖులు ఉంటారు. తాజాగా పార్లమెంట్ నుంచి 3 నామినేట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎలాన్ మస్క్ చెందిన స్పేస్ ఎక్స్ సంస్థకు మరో ఎదురుదెబ్బ తగిలింది. అంతరిక్ష యాత్రల కోసం చేపట్టిన స్టార్ షిప్ మెగా రాకెట్ ప్రయోగం మళ్లీ విఫలమైంది. తొలుత విజయవంతంగానే నింగులోకి దూసుకెళ్లిన దాదాపు అరగంట తర్వాత గాల్లోనే పేలిపోయింది. స్టార్ షిప్ రాకెట్ పేలిపోవడం వరుసగా ఇది 3వసారి. కాగా టెక్సాస్లోని బ్రౌన్స్విల్ తీరంలోని వేదిక నుంచి స్పేస్ ఎక్స్ ప్రయోగించారు. పునర్వినియోగం కోసం అభివృద్ధి చేసిన 123 మీటర్ల పొడవైన ఈ భారీ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. కొన్ని నిమిషాల తర్వాత తొలి దశలో బూస్టర్ ఈ రాకెట్ నుంచి విడిపోయి భూమి దిశగా ప్రయాణం మొదలుపెట్టింది. కానీ స్పేస్ ఎక్స్ కంట్రోల్స్కు బూస్టర్తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో ప్రణాళిక ప్రకారం నియంత్రిత్వ రీతిలో భూమిని తాకకుండా సముద్రంలో పడిపోయింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలే దీనికి కారణంగా నిలిచాయి. దీంతో ఫ్లాట్గా ప్రారంభమై లాభాల్లో ట్రేడ్ అయిన సూచీలు కాసేపటికే నష్టాల్లో జారుకున్నాయి. మధ్యాహ్నం 1 గంట సమయంలో సెన్సెక్స్ 53 పాయింట్ల నష్టంతో 81,498 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 20 పాయింట్ల నష్టంతో 24,806 పాయింట్ల వద్ద కొనసాగుతున్నాయి. మరోవైపు అమెరికా మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. నాస్డాక్ 22.47%, S&P 500 2.05%, డోజోన్స్ 1.78% లాభపడ్డాయి. కాగా ఆసియా పెసిఫిక్ మార్కెట్లు మాత్రం నేడు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. ఆస్ట్రేలియన్ ASX, జపాన్ నిక్కీ ఫ్లాట్గా ఉండగా హాంకాంగ్, షాంఘై నష్టాల్లో కదలాడుతున్నాయి. ఐపీఎల్లో లీగ్ దశ పూర్తయింది. నిన్న జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 6 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జైంట్స్ను ఓడించింది.
కెప్టెన్ రిషబ్ పంత్ 118 పరుగులు చేయడంతో లక్నో జట్టు 3 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ జితేష్తో పాటు మిచెల్ మార్ష్, కోహ్లీ, మయాంక్ అగ్రవాల్ చెలరేగడంతో లక్ష్యాన్ని 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఐపీఎల్ చరిత్రలో ఇది 3వ అత్యధిక లక్ష్య ఛేదన. ఈ గెలుపుతో బెంగళూరు 9 విజయాలతో పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో నిలిచింది. మరోవైపు ఐపీఎల్ 18 ప్లే ఆఫ్స్ లెక్క కొలిక్కి వచ్చింది. 19 పాయింట్లతో అగ్రస్థానం సాధించిన పంజాబ్, 2వ స్థానంలో నిలిచిన బెంగళూరు ఫైనల్ స్థానం కోసం క్వాలిఫైర్ 1లో తలపడతాయి. ఇక ఆర్సీబీ కూడా 19 పాయింట్లతోనే లీగ్ దశను ముగించినప్పటికీ రన్ రేట్ కారణంగా ఆ జట్టు 2వ స్థానంలో నిలిచింది. 3, 4వ స్థానంలో నిలిచిన గుజరాత్, ముంబై ఎలిమినేటర్లో ఢీకొంటాయి. క్వాలిఫైర్ 1లో ఓడిన జట్టు ఎలిమినేటర్ విజేత ఫైనల్లో చోటు కోసం క్వాలిఫైర్ 2తో పోటీ పడతాయి. తొలి క్వాలిఫైర్ మే 29న, ఎలిమినేటర్ మే 30న జరుగుతాయి. కాగా ఆరంభంలో తడబడిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ చివరి దశలో అద్భుతమైన ఆటతో మ్యాచ్లు గెలిచి 13 పాయింట్లతో 6వ స్థానంలో నిలిచి పరువు నిలబెట్టుకుంది. తన సుదీర్ఘ కెరీర్లో 7.5 కాలంగా ఊరిస్తున్న 25వ గ్రాండ్ స్లామ్ వేటలో ఉన్న సెర్బియా దిగ్గజం నోవాక్ జోకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్ను విజయంతో ఆరంభించాడు. నిన్న జరిగిన పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్లో 6వ సీడ్ జోకో 6-3, 6-3, 6-3తో మేకంజీ మెక్డొనాల్డ్ను వరుసగా సెట్లలో చిత్తు చేశాడు. ఇక ప్రత్యర్థి నుంచి కనీస ప్రతిఘటన కూడా లేకుండానే జోకో మ్యాచ్ను ముగించాడు. ఇక సోమవారం రాత్రి ముగిసిన పోరులో 1వ సీడ్ యూనిక్ సిన్నర్ 6-4, 6-3, 7-5తో ఫ్రాన్స్కు చెందిన ఆర్థర్పై అలవోకగా విజయం సాధించాడు. ఇక స్టార్ ప్లేయర్ డానియల్ మెద్వేదేవ్ మాత్రం తొలి రౌండ్లోనే షాక్ తగిలింది. మెద్వేదేవ్ 5-7, 3-6, 6-4, 6-1, 5-7తో బ్రిటన్కు చెందిన క్యామరూన్ నోరీ చేతిలో ఓటమి పాలయ్యాడు. ఇక మహిళల సింగిల్స్లో అమెరికాకు చెందిన కోకో గాఫ్ 6-2, 6-2తో ఆస్ట్రేలియాకు చెందిన ఒలివియాపై విజయం సాధించింది. మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తలు ముగిద్దాం. నమస్కారం. తెలంగాణ ఎస్సీ గురుకుల అవార్డుల ప్రధానోత్సవం. ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం సహా ఇతర నేతలు. హైదరాబాద్ చేరుకున్న కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై ఎమ్మెల్యేలతో నేడు ముఖాముఖి. యూపీలోని బబీనా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ను సందర్శించిన ఆర్మీ చీఫ్. మానవరహిత వైమానిక వ్యవస్థలు, ఆయుధాలను పరిశీలించిన జనరల్ ఉపేంద్ర ద్వివేది. ఎన్టీఆర్ నుంచి ఎంతో ప్రేరణ పొందానన్న ప్రధాని మోదీ. ఆయన ఆసన సాధనకు ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడి. అమెరికాలో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ పర్యటన. అమెరికా సెక్రటరీ జెఫ్రీ కెస్లర్తో సమావేశం. సాంకేతిక పరిజ్ఞానంలో ఇరు దేశాల సహకారంపై చర్చ. ఎలాన్ మస్క్ చెందిన స్పేస్ ఎక్స్ సంస్థకు మరో ఎదురుదెబ్బ. మళ్లీ విఫలమైన స్టార్షిప్ మెగా రాకెట్ ప్రయోగం. నింగిలోకి దూసుకెళ్లిన కాసేపటికి పేలిపోయిన రాకెట్. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్